ఈరోజైతే ప్లాంట్స్కి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి వర్మీ కంపోస్ట్ అండ్ కోకోపిట్ అయితే మిక్స్ చేశాను. ఆ స్ట్రెంగ్త్ కోసం ఎవ్రీ ప్లాంట్కి నేనైతే కొంచెం కొంచెం ఇస్తానన్నమాట. ఎవ్రీ 15 days లేదు అంటే ఎవ్రీ 1 month వేయచ్చు అనమాట. సో నేనైతే ఇప్పుడు ప్లాంట్స్కి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఇవైతే వేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో మీకోసమే. సో మీరు తప్పకుండా చూసి లైక్ చేసి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి పోస్ట్ వీడియోస్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా చాలా ఇష్టం అనమాట నాకైతే చెట్లు. అండ్ మనం వేసిన మొక్కలకైతే పువ్వులు వస్తే ఆ సంతోషమే వేరు అసలు. అందుకనేసి నేను ఇవన్నీ చేస్తానన్నమాట. లైక్ నాకు టైం ఉన్నప్పుడు నేను చేస్తాను. అమ్మకి నాకన్నా చాలా 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 ఇష్టం చెట్లంటే. ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఇన్స్పైర్డ్ బై మై అమ్మ. లిటరల్గా మా అమ్మకి చాలా చాలా ఇష్టం చెట్లంటే. ఇలాంటివి ఇది ఇలా ఉంటుంది, ఈ మొక్క అలా ఉంటుంది అని తెలిసింది కూడా జస్ట్ బికాజ్ ఆఫ్ మా అమ్మ. సో తనకి చాలా అంటే చాలా చాలా ఇష్టం చెట్లు అయితే. మా ఇంట్లో ఇంకా ఒక మినీ గార్డెనే ఉంది లిటరల్గా. బయటైతే చాలా లేని మొక్క అంటూ లేదు మా ఇంట్లో. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. అండ్ నాకు కూడా చెప్తుంటుంది, ఇది తీసుకెళ్ళేయి, అది తీసుకెళ్ళి వెయ్యి, నిత్యం ఎప్పుడు దేవుడికి పూలు ఉంటాయి, సో తీసుకెళ్ళి వెయ్యి అని చెప్పి అమ్మ చెప్తూనే ఉంటుంది ఎప్పుడు. సో నేనైతే అమ్మ దగ్గర నుంచి కొన్ని తెచ్చుకుంటానమాట. అండ్ అమ్మ దగ్గర నుంచి కూడా సజెషన్స్ తీసుకుంటాను. ఆ సజెషన్స్లో ఇదొక వన్ ఆఫ్ సజెషన్. సో నేనైతే ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చుకుంటానమాట బెంగళూరుకి వచ్చేటప్పుడు. సో అప్పుడు తీసుకొచ్చి ఇవన్నీ మిక్స్ చేసి ఎప్పుడైతే టైం కుదురుతుందో అప్పుడైతే కలిపి వాటికైతే అందిస్తానమాట. ఇంకా నా మొక్కల దగ్గరకు వస్తే లైక్ పువ్వులవి చాలా తక్కువ అనమాట. సో నేను ఇంకా తెచ్చుకుందాం అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ నేను ఒక నందివర్ధనం చెట్టు అయితే వేసాను. అందులో ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి పువ్వులైతే రాలిపోతున్నాయి. అండ్ పువ్వులైతే రావట్లేదు, ఆకులైతే రాలిపోతున్నాయి. సో నేను ఇప్పుడు సీజన్కి రిలేటెడ్గా ఏవైనా ప్లాంట్స్ తెచ్చుకుందాం అనుకుంటే ఇప్పుడున్న సీజన్లో లైక్ వింటర్ సీజన్లో చేమంతులు అయితే చాలా చాలా బాగా పూస్తాయి అన్నమాట. సో అవి తెచ్చాను. అది వైట్ కలర్ అయితే వేసాను అనమాట. దాని తర్వాత నేను ఈరోజు ఈ ప్లాంటింగ్ వీడియో చేస్తున్నాను అనేసి నేనైతే ఒక పింక్ మందారం అండ్ ఆరెంజ్ కలర్ రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చానమాట. సో వాటికి కూడా నేను నా దగ్గర ఉన్న ఎంటీ పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే నేను ఆ మొక్కలను అయితే పెట్టేశాను అనమాట. సో ఇవి ప్లాంటింగ్ చేస్తూ నా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నానమాట. నువ్వు మెయింటైన్ చేస్తావు కదా ఇలాగా, అట్లీస్ట్ నీకు టైం ఉంటుంది మెయింటైన్ చేయడానికి అని చెప్పేసి అంటుంటే నేను అంటున్నాను అనమాట. సో ఇంకా నేను వేయాలనుకుంటున్నాను, ఇంకా తెచ్చుకోవాలి అని చెప్తూ ఉన్నాను అనమాట. అండ్ నా పక్కన రూమ్ అమ్మాయికి కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయి. తను కూడా చాలా బాగా ప్లాంటింగ్ చేస్తుంది అండ్ వాటికి వాటరింగ్ కూడా చేస్తుంది. ఎప్పుడైనా నేను లేనప్పుడు తను కూడా నా ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తుంది. అండ్ మీరు చూడొచ్చు పక్కన రూమ్ దగ్గర ఉన్నాయి ప్లాంట్స్ చూడండి. అండ్ అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నానమాట మా ఫ్రెండ్తో. నెక్స్ట్ సండే ప్లాన్స్ ఏంటి ఏమి అనేసి. సో మేము లేవడమే ఆల్మోస్ట్ లేట్గా లేసాం సాటర్డే. అండ్ మళ్ళీ మేము నైట్ సాటర్డే రోజు గేమ్ ఆడామన్నమాట. సో గేమ్ ఆడేసి మళ్ళీ సండే రోజు మాకు ప్లాన్స్ ఉన్నాయంటే ఆ రోజు ప్లాన్స్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి. సో ఆ రోజు కూడా లేట్గా లేసాము. మళ్ళీ చిన్న చిన్న వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ ఈవినింగ్ కార్డ్స్ ఆడడానికి కూర్చున్నాం అండ్ హౌసీ ఆడాము, తంబోలా ఆడాం, మిడిల్ కాయిన్ ఆడాం. ఈ గేమ్స్ అన్నీ ఆడుతూ ఈవెన్ మండే రోజు చాలా లేట్గా లేసాను అనమాట. సో ఈరోజు మండే అనమాట. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఎడిటింగ్ చేస్తూ ఇస్తున్నాను అనమాట. సో ఇవైతే వీటికి నేను ఈ ప్లాంట్స్కి అయితే నేను కంపోస్ట్ అండ్ కోకోపీట్ అయితే అందించాను. అండ్ నెక్స్ట్ నేను సొంతంగా వేసింది అయితే ఒక 2-3 ఉన్నాయన్నమాట. లైక్ వెజ్జీస్ అయితే 2-3 ఉన్నాయి. లైక్ వెజ్జీస్ అన్నాను, లీఫీ అనొచ్చు. పుదీనా వేసాను అనమాట. నేను బయట వెళ్ళి తీసుకొచ్చినప్పుడు కొన్ని పుదీనా మొక్కల్లో రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ ప్లాంట్స్ని నేను నా దగ్గర ఉన్న ఎంటీ పాట్స్లో అయితే వేశాను. పుదీనా చాలా చాలా బాగా వచ్చింది. అండ్ నేను లెమన్ టీకి అయితే యూస్ చేస్తానన్నమాట పుదీనా లీవ్స్ని. అండ్ ఇంకొకటి మేతి వేశాను. మేతి కూడా చాలా చాలా బాగా వచ్చింది అండ్ నాకు బాగా నచ్చిందనమాట.
అండ్ మీరెవరైనా ఉంటే గనక డెఫినెట్గా మీరు ట్రై చేయండి ప్లాంటింగ్ చేసేదానికి. అండ్ మొక్కలు వేసి అవి మన కళ్ళ ముందు మన చేతులతో వేశాక పెరిగితే ఆ హ్యాపీనెస్ చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. అండ్ మీరు కూడా చూడొచ్చు, నేను వాటికి ప్లాంటింగ్ చేసేటప్పుడు కొంచెం హ్యాపీగానే చేస్తున్నా. ఏదో చేయాలి అన్నట్టు కాకుండా చాలా హ్యాపీగా చేస్తున్నాను. నాకు నా వర్క్ అంటే చాలా ఇష్టం. ఏదైనా సరే అది నేను ఇష్టంగానే చేస్తాను. ఇఫ్ ఐ ఫీల్ లైక్ నేను అది ఇష్టంగా ఫీల్ అవ్వలేదు అంటే ఆ వర్క్ ఎంత చేసినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అండ్ ఎంత చేయాలనుకున్నా చెయ్యలేను నాకు ఇష్టం లేకుంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ఇష్టం తెచ్చుకుంటాననమాట. ఏదైనా నాకు నచ్చిన వర్క్ చేయాలి అని అనుకుంటే. సో ఇష్టం తెచ్చుకొని ఆ తర్వాత నేనైతే చేస్తాననమాట ఏ వర్క్ అయినా సరే. సో నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. ఈ ప్లాంట్స్ అవి వేశాక నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటకు వెళ్ళాల్సి ఉంటే నేను ఈ ప్లాంట్స్ దగ్గర కూర్చునేసి అసలు లంచ్ చేయడమే మానేశాను అనమాట. ఇట్స్ లిటరలీ టైమ్ అరౌండ్ అప్పుడు నేను ఆ వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఇట్స్ అరౌండ్ 3:30 to 5 ఇన్ బిట్వీన్ దాట్ ఐ డిడ్. పోస్ట్ 5 o'clock నేను వెళ్ళి ఇక్కడ నుంచి నేనున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ లంచ్ చేసి ఒక మంచి ప్లేస్ ఉందన్నమాట, ఫుడ్ ప్లేస్. సో నెక్స్ట్ టైం నేను వెళ్తే వీడియో తీసి షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. అండ్ నేనైతే అక్కడికి వెళ్ళి ఫుడ్ తినేసి మళ్ళీ అక్కడి నుంచి షాపింగ్కి అయితే వెళ్ళానమాట. అండ్ షాపింగ్కి వెళ్ళేసి అక్కడ చిన్న చిన్నవి ఏవైనా రోడ్ సైడ్ తీసుకున్నాను. అండ్ కొన్ని షాప్స్కి అయితే వెళ్ళాను. అంత బాగా ఏమీ లేవు. అండ్ ఇది సీజన్ కూడా కాదు షాపింగ్స్కి. సో మైట్ బీ రంజాన్కి మంచి షాపింగ్ చేయొచ్చు వెళ్ళాలి అంటే, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా షాపింగ్ చేయాలి అనుకుంటే. సో నేనైతే ఆ వర్క్స్ చూసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ మేము బయలుదేరేసి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చేసాక మళ్ళీ ఫుడ్ చేసుకున్నాం, ఇప్పీ నూడిల్స్ చేసుకున్నాం, మ్యాగీ చేసుకుని తినేసాం అనమాట. తినేసి అలా చిట్ చాట్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ మళ్ళీ మొక్కల దగ్గరికి వస్తే ఇదొక ప్లాంట్ అనమాట. ఇదైతే మందారంది ఆరెంజ్ కలర్ అనమాట. ఒకటి ఆరెంజ్ అండ్ పింక్ ఉంది నా దగ్గర, పెద్దవి అవి, లైక్ చాలా అరచేతి అంత ఫ్లవర్ అయితే పూస్తుంది. అండ్ నేను తీసి పక్కన పెట్టేసిన ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఆ ప్లాంట్ అదైతే నాకు అమ్మ రూట్స్తో ఇవ్వలేదన్నమాట. సో అమ్మ ఇచ్చేటప్పుడు నాకు కొమ్మలాగానే ఇచ్చిందనమాట. సో నేను ట్రై చేశాను. అప్పటికి ఇట్స్ బీయింగ్ 4-5 months అవుతుంది లిటరల్గా నేను పెట్టి. బట్ స్టిల్ నేను చూడలేదు, ఒక్క రూట్ కూడా రాలేదు. అమ్మ అయితే చాలా వెయిట్ చేయాలి రావాలంటే అని అన్నది. నేను 6 months వెయిట్ చేశాను, బట్ స్టిల్ నాకేమీ రిజల్ట్స్ కనిపించలేదు. సో అందుకనేసి నేను ఇప్పుడు వాటికి అవి వేసేటప్పుడు తీసి పక్కకు పెట్టేశాను. సో నేను మొన్న లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అమ్మ కొన్ని ప్లాంట్స్ ఇచ్చింది, లైక్ చేమంతి అవి ఇచ్చినప్పుడు నేను తీసుకొచ్చాక దాంతోపాటు ఒక మందారం ఇచ్చింది. అది రూట్ ఉన్నదనమాట. వేయగానే చాలా బాగా అనిపించింది అన్నట్టు, లైక్ బాగా రూట్స్ అన్నీ వచ్చేసి బాగా నీట్గా అయిపోయిందనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను తెచ్చిన మందారం తీసుకొచ్చినప్పుడు ఏదైతే ఇంకో ప్లాంట్ నేను మొక్క వేరుతో తేకుండా కొమ్మలా తీసుకొచ్చాననమాట. ఆ చెట్టు అయితే నేను వేయలేకపోయాను, ప్లస్ కాపాడలేకపోయాను. సో అదైతే చచ్చిపోయింది. సో తర్వాత అమ్మకు కాల్ చేసి చెప్పాను, నాకు నెక్స్ట్ టైం నుంచి ఏవైనా మొక్కలు ఇచ్చే పని అయితే నాకు వేర్లు ఉన్న మొక్కలే కావాలి, నేను కొమ్మ తీసుకెళ్ళి లైక్ నాటిన తర్వాత అవి రావట్లేదు. సో నాకైతే రూట్స్ ఉన్నటివే కావాలి అని అమ్మతో పర్టికులర్గా చెప్పి తీసుకొచ్చానమాట. సో అందుకే నెక్స్ట్ టైం నుంచి నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా రూట్స్ ఉన్నటివే తెస్తానమాట. నెక్స్ట్ ఫర్దర్గా ఏవైనా వేస్తే నేను డెఫినెట్గా షార్ట్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో బెంగళూరులో అయితే ప్లాంట్స్ చాలా చాలా కాస్ట్లీ చెప్పాలంటే, మన ఆంధ్రాతో కంపేర్ చేస్తే. అండ్ ఇప్పుడు ఏదైతే వేస్తున్నానో ఆ మొక్క అయితే ఆకులు చెప్పాను కదా, నందివర్ధనం అని చెప్పి, ఆకులు అయితే రాలిపోతున్నాయి ఆల్మోస్ట్. సో నేను అందుకే ప్లాంట్స్లో పువ్వులు అయితే చూడలేదు నేను లాస్ట్ 1.5 month నుంచి. అండ్ దాని తర్వాత నేను ఇంకొక మొక్క తీసుకున్నాను చూడండి, ఇదైతే పుదీనా అనమాట. నేను జస్ట్ ఒక 3 to 4 వేసాను అనమాట. మళ్ళీ అది ఒక ప్లాంట్ కింద ఉంది, దానికైతే ఏర్లు కూడా వచ్చేసాయి. సో నేను అది అలా వదిలేసి సైడ్కి వేసేసాను అనమాట. అండ్ స్మెల్ అయితే అదిరిపోయింది లిటరల్గా. నా ఫ్రెండ్ అంటుంది, తీసేసి ఏదైనా పచ్చడి చేసేయి, లేదు అంటే చట్నీ చేసేయి, లేదంటే ఏదైనా
ఏదైనా బిర్యానీలో అట్లా వేసేసుకో వాడుకో అంటే నాకు తీసి వేయడం నచ్చదు. అట్లా చూస్తూ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మా మమ్మీకి కూడా సేమ్ ఫీలింగ్. అమ్మ అయితే చేమంతి మొక్కలు వేసింది. లిటరల్గా బొకేలా ఉన్నాయి ఒక్కొక్క ప్లాంట్లో. అమ్మ కట్ చేయవా పెట్టవా దేవుడికి అని అంటే పెడతాను, బయట కొనుక్కొచ్చి పెడతాను దేవుడికి అంటుందమ్మ. ఎందుకు అలా మన ఇంట్లోనే మొక్కలకి పూలు పూస్తున్నాయి కదా అంటే లేదు, అలా చూస్తే హ్యాపీగా ఉంటుంది అండ్ అలా చెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అని అమ్మనింది. ఈ రోజ్ ప్లాంట్ అయితే నేను తీసుకున్నాను. ప్లాంటింగ్ చేసే ఒక 1 అవర్ ముందు వెళ్ళి తీసుకొచ్చానమాట ఆరెంజ్ది. సో నాకైతే ఇది 180 రూపీస్ పడింది. లిటరల్గా నాకు చాలా కాస్ట్లీ అనిపించింది. నేను బార్గెన్ కూడా చేశానులేండి. బార్గెన్ చేసి 120 రూపీస్కి తీసుకున్నాను. సో చాలా బాగుంది మొక్క అయితే. నేను చూడాలి ఇంకా ఫ్లవర్స్ ఎలా వస్తాయి ఏంటి అనేసి. అమ్మ మొక్కలకైతే కొంచెం ఏదో ఒక మందైతే ఇస్తుంది. అది బియ్యం పండించే వాళ్ళ దగ్గర దొరుకుతుందనమాట. లైక్ వాళ్ళు ఒక కొట్లో ఎక్కడో మొక్కలకి వేసే మందుల షాప్లో అయితే దొరుకుతుందనమాట. సో అది తెచ్చేస్తుంది. నేను కూడా అడిగి తెచ్చి వేయాలన్నమాట. నా ప్లాంటింగ్ని అయితే నేను ఇలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.